హైవేస్ ధర్మస్థల కేసు గురించి నేను వీడియో ఇచ్చాను. అందులో మొత్తం 15 స్పాట్లు. దెన్ వాటిలో కొంచెం ఇన్ఫర్మేషన్ వేరేగా వచ్చింది. ఇప్పుడు క్రాస్ చెక్ చేస్తే 8 వచ్చేసి ఆ నేత్రావతి నది ఒడ్డున, తర్వాత 4 వచ్చేసి హైవే పక్కన. ఈ నేత్రావతి నదికి వచ్చే దారి ఆచుకురికి వెళ్ళే దారి అన్నట్టు అక్కడ 1, తర్వాత కన్యాడి అనే ప్రాంతంలో రిమైనింగ్ 3, 8, 4, 12, 12, 1, 13, 13 ఇది ఒక 2, కన్యాడి ప్రాంతంలో 2, మొత్తం 15. ఇందులో ఇప్పటివరకు 3 చోట్ల తవ్వారు. 15 అడుగులు వెడల్పు, 8 అడుగులు లోతు. ఇందులో ఫస్ట్ అండ్ సెకండ్ చోట్ల స్పాట్లో ఏమీ దొరకల. 3వ స్పాట్లో 2.5 అడుగులు తవ్వగానే చినిగిపోయిన ఒక ఎర్రటి జాకెట్టు, ఒక పాన్ కార్డు, ఒక ఏటీఎం కార్డు బయటపడ్డాయి. ఇవి ఇప్పుడు అత్యంత కీలకం. ఏటీఎం కార్డు వచ్చేసి ఒక మగతని పేరుతో ఉంది. పాన్ కార్డు వచ్చేసి లక్ష్మి అనే ఒక ఆమె పేరుతో ఉంది. ఓకేనా? ఇది ఇప్పుడు కేసులో అత్యంత కీలకం కాబోతుంది. రిమైనింగ్ అన్ని స్పాట్లు కూడా జియో ట్యాగింగ్ చేసేసి ఫుల్ సెక్యూరిటీ పెట్టారు. మీలో చాలామంది ఏం చేస్తున్నారంటే కొన్ని వార్తా సంస్థలు కావచ్చు, కొంతమంది యూట్యూబర్లు గతంలో ఇచ్చినటువంటి వీడియోలు కావచ్చు, ఇవన్నీ చూసి ఖచ్చితంగా అక్కడ శవాలు ఉన్నాయి, అవి కూడా 100లో శవాలు అని గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. నేనేమంటానంటే ఖచ్చితంగా శవాలు ఉన్నాయి, నో డౌట్. లేదంటే ఆ పారిశుద్ధ్య కార్మికుడు అంత కాన్ఫిడెంట్గా చెప్పడు. అయితే ఈ శవాలన్నవి మిస్సింగ్గా లేదన్నప్పుడు చనిపోయిన వాళ్ళవా, చంపేసిన వాళ్ళు, ఇవన్నీ తేలుతాయి. అయితే ఎవరు ఊహకి అందినటువంటిది అక్కడ ఏదో జరిగింది, అది బయట ప్రపంచానికి తెలియచేయాలనేది ఇతని యొక్క ఇంటెన్షన్ చెప్పి నీకు నిన్న క్లియర్ కూడా చెప్పా. బట్ వాంటెడ్ కొంతమంది మాత్రం మరలా చెప్తున్నా కదా, ఎవరెవరో చెప్పిన దాన్ని అదే నిజం అన్నట్టు అక్కడ ఇప్పటికే తవ్వేసి శవాల్ని మాయం చేశారంటూ ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. రూమర్స్ ఎందుకు, మనకి జరుగుతున్నది ఉంది కదా, అదే చూసి మాట్లాడుకుందాం. ఊహాగానాలు ఎందుకు? బాడీలో ఫ్లెష్ ఉంది కదా, అది కలిసిపోతే నీళ్ళలో కలిసినా భూమిలో కలిసిపోయినా బోన్స్ ఉన్నాయా, బోన్స్ ఉంటాయి అక్కడ. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఇతను చెప్పినటువంటి ప్రాంతాలు ఉన్నాయి కదా, అందులో కొన్ని శ్మశాన వాటికలు కూడా ఉన్నాయంట. శ్మశాన వాటికలో శవాలు ఉండక ఏముంటాయి ఆలోచించండి. ఇతను వెనుక పొలిటికల్గా ఎవరైనా ఉండాలి. ఈ ధర్మస్థలలో ఈ వీరేంద్ర హెగ్డే వచ్చేసి అతని యొక్క ఆధిపత్యం నచ్చకుండా ఉన్నోళ్ళు ఎవరన్నా ఉండాలి. లేదా ఈ వీరేంద్ర హెగ్డే చేసిన పాపాలు ఏవైతున్నాయో ఆ పాపాల చట్టం వాళ్ళ దగ్గర ఉండి దాన్ని ఎలా బయటపెట్టాలి తెలియక ఇతని ద్వారా ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను ఎవరికి సపోర్ట్ అంటలేదు, అండ్ మరో జరుగుతున్న దానిలో నేనేం వంకలు పెడతలేదు. బట్ మొత్తానికి ఇతను చెప్తున్నది కాదు, ఇంకేదో వేరేది ఉంది అంటున్నా. ఇక నేను మీలో చాలామంది రేస్ చేశారు. ప్రణబ్ మొహంతీకి డిప్యుటేషన్ మీద కేంద్ర సర్వీసులోకి వెళ్ళే అవకాశం వచ్చింది అని. దెన్ హోంమంత్రి పరమేశ్వర్ ఏం చెప్పారంటే ఆయనకు అవకాశం వచ్చిన మాట నిజమే, అలా డిప్యుటేషన్ కేంద్రానికి వెళ్ళినా ఆయన ఈ సీట్లో కొనసాగించాలా లేదన్నది వచ్చేసి ఆయన చాయిస్ అండ్ కేంద్రం చెప్తుంది. ఇప్పటివరకు అయితే ప్రణబ్ మొహంతీని మార్చాలి అన్న వేళ మేము ఆలోచించలేదు, ఆయనతో డిస్కస్ చేయలేదు. ఇప్పటివరకైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆయన ఆధ్వర్యంలో నడుస్తుందని చెప్పున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో మహిళా అధికారులు తప్పుకున్నారు, వేరే అధికారులు తప్పుకున్నారు. అవి కూడా ఫేక్, అవి కూడా రూమర్స్. సేమ్ అదే సిట్ అలాగే ఉంది. మార్పులు చేర్పులు ఉంటే తర్వాత చెప్తామన్నారు. ఈ 15 స్పాట్ల దగ్గర ఏవైతే తవ్వకాలు జరుపుతున్నారో మొత్తం వీడియో రికార్డింగ్ తీస్తూనే ఉన్నారు. అండ్ చుట్టుపక్కల మొత్తం కూడా సీసీటీవీలు కూడా పెట్టున్నారు. ఇక ఇందులో ఇప్పటివరకు బయటపడిందంటే మనిషి ఆనవాళ్ళు ఏమీ బయటపడలా. కేవలం ఒక చిన్నగా జాకెట్టు, ఒక ఏటీఎం కార్డు, ఒక పాన్ కార్డు బయటపడ్డాయి. వీటిని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఆ పాన్ కార్డులో ఉన్నాము ఎవరు, ఏంటి, బ్రతికుందా చనిపోయిందా, బతికుంటే అసలు ఎందుకు ఇక్కడ ఉంది మీది ఏంటని అడిగితే నన్ను ఎవరైనా వెంబడించారా లేకపోతే ఏంటంటే ఆమె చెప్పింది. లేదు ఎక్కడ మిస్ అయిపోయింది, బ్యాగ్ నాది, ఆ బ్యాగ్ ఇది ఏమన్నా అని చెప్పేసి అంటే క్లారిటీ. కమింగ్ టు ఏటీఎం కార్డు, అతను కూడా ఏటీఎం కార్డు ఎవరైనా దొంగలించారా లేదన్నప్పుడు అతను నిజంగా చనిపోయినాడా, అది కూడా క్లారిటీ రావాలి. ఇప్పటివరకైతే దొరికినాయి అవి. ఇక మరలా చెప్తున్నా, గతంలో సౌజన్య కేసు సంబంధించేసి మరలా రీఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా చేస్తారు. 2003లో తప్పినట్టు అనన్య భట్ ఆమెకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా చేస్తారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ధర్మస్థల కేసు సంబంధించి వేరే కేసులు ఏదైనా లింకప్ అయి ఉంటే వాటిని కూడా సిట్ టేకప్ అయితే చేస్తుంది. యావత్తు దేశం మొత్తం గమనిస్తుంది. ఇటువంటి మూమెంట్లో మీరు ఆలోచించాల్సింది ఒకే ఒకటి, పవిత్రమైనటువంటి ధర్మస్థల మంజునాథ ఆలయానికి సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించి అడ్డదిడ్డంగా ఏది పెడితే దానిని అంటించేసి ఆ దారుణ స్థలం అన్నట్టు మనం ఇచ్చేద్దామా, లేదు అన్నప్పుడు నిజంగా బయటపడే వరకు నాగుదామా, మధ్యలో మాట్లాడుకుందాం. ఎప్పుడు విషయాలు అప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుంటూనే ఉందాం.
కామెంట్ కొంతమంది పెడుతున్నారండి, అది భయంకరమైన స్థలం ఆడికి వెళ్ళొద్దు, అది దుర్మార్గమైన స్థలం ఆడికి వెళ్ళొద్దు, ఈ హిందువులు ఇంతే. అవి చూస్తే నాకు అనిపిస్తుంది హిందువుల చేత హిందువుల కన్నే పొడిపించేస్తున్నారు కొంతమంది అని చెప్పేసి. దయచేసి అర్థం చేసుకోండి. ఉన్న విషయం ఏదైనా మాట్లాడదాం మనం. బట్ వాంటెడ్గా ధర్మానికి సంబంధించి, ధర్మస్థలకు సంబంధించి, మంజునాథ్ ఆలయానికి సంబంధించి లేనిపోయి మనం మాట్లాడు. వీరేంద్ర హెగ్డే గురించి మాట్లాడదాం, ఆయన ఫ్యామిలీ గురించి మాట్లాడదాం. బట్ ఆ పుణ్యక్షేత్రం గురించి మాట్లాడదని అంటున్నాం. కాబట్టి నేత్రావతి నది ఒడ్డున దాదాపు 8 చోట్ల స్పాట్లీలు చెప్పినారు. అందులో నది కోతకు గురైన స్థలాలు ఉండొచ్చు, లేదా వరదలు ఏమన్నా వచ్చి కొట్టుకుపోయినవి ఉండొచ్చు, ఇలా కూడా ఉంటాయి. బట్ ఎక్కడో చోట ఒక్క ఆనవాలన్న దొరికిందంటే, ఒక్క శవం అన్న దొరికిందంటే, ఎముకలు దొరికినా సరే కేసు ఫాస్ట్ అప్ అయితే అయింది. టీం అయితే యాస్టీగా అలాగే ఉన్నారు. పండ మోహన్తే టీము, వేరే వాళ్ళని కొత్తగా అపాయింట్ చేయడం అనేది ఇంకా డిసైడ్ కాల. అండ్ ఏవైతే ఎక్కడైతే తవ్వకాలు జరుపుతున్నారో మొత్తం సీసీటీవీలతో మొత్తం దాన్ని ఏమంటారు పర్యవేక్షణ ఉంది. అండ్ ఇప్పుడు వీడియో రికార్డింగ్ తీస్తున్నారు. అండ్ ఎవరు ఆ స్పాట్లకు రాకుండా జాగ్రత్తనే ఉన్నారు. ఇతను చెప్పి చెప్పగానే అక్కడ తవ్వారు, ఇతను చెప్పి చెప్పగానే అక్కడ అన్ని మాయం చేశారు. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎక్కడా కూడా తవ్విన దాఖలాలు కానీ, ఎక్కడ ఎవరో వచ్చేదో మాయం చేసినా కానీ ఎక్కడ లేవు. అన్నీ పక్కాగా ఆంథ్రోపాలజిస్టులు, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, డాక్టర్సు, రెవెన్యూ వాళ్ళు మొత్తం జల్లెడబడుతూనే ఉన్నారు.